సమ్మర్ వచ్చిందంటే చాలు తెగ ఐస్ క్రీమ్స్ అయితే తినేస్తుంటాం కదా. బయట దొరికే ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఇలా అడగంటకుండా కాంచుకోవాలి. క్రీమీ టెక్స్చర్ కోసం ఒక 7-8 జీడిపప్పులను నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ కూడా 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఇలా పాలలో కలిపి ఉంచుకోవాలి. ముందుగా కాంచుకున్నటువంటి పాలల్లో ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ పేస్ట్ని ఇంకా కస్టర్డ్ మిల్క్ని తగినంత చక్కెర కూడా ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు అలా మరిగించి అడుగంటకుండా దింపేసుకోవాలి. పూర్తిగా చల్లారనిచ్చి బ్లెండ్ చేసేసుకోవడమే. బ్లెండ్ చేసే టైంలో మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. మిల్క్ మేడ్ లేకపోతే ఫ్రెష్ పాల మీద మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు క్యాష్యూ సిస్టమ్ అయితే దీనిపైన స్ప్రింకిల్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నామంటే అచ్చం మనకు బయట దొరికే కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగానే టేస్ట్ ఉంటుందండి. మరి మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.